యేసు పరిశుద్ధుడా, యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు. నా మనసార నీ సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. నా మనసార నీ సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ యొక్క దైవ సందేశాన్ని వినడానికని మీరంతా కలిసి ఈ విధంగా ఏకీభవిస్తున్నందుకు మొదటగా హృదయపూర్వక వందనాలు మీకు తెలియచేస్తున్నాను. ఈ శుభవేళ కొద్దిసేపు మనం దేవుని మాటలు విందాం. ఓసారి ఓ విచిత్రమైన సంఘటన జరిగింది. అది శృంగారం అనే దేవాలయం దగ్గర ఒక కుంటివాడు ఉంటే అతన్ని భక్తులిద్దరూ ప్రార్థన చేస్తే అతగాడికి స్వస్థత కలిగింది. యేసునామమున వారు ఉచ్చరించారు. తర్వాత వాడు దిగ్గులు లేచి నడకగలిగిన వాడిని నడవడం మొదలుపెట్టాడు. ఈ సంగతి ఆనోట అధికారుల దాకా వెళితే ఇలాంటి బోధ చేయబాకండి అంటూ ఇద్దరు భక్తులను పిలిచి చాలా ఖచ్చితంగా ఖండితంగా ఆజ్ఞాపించారు. అపొస్తలుల కార్యం 3-4 అధ్యాయాల్లో ఉంటుంది. వాళ్ళు ఒక రోజున మీటింగ్ పెట్టి వీళ్ళ పిలిచి మీరు అలా బోధ చేయకండి అని ఖచ్చితంగా చెబితే వాళ్ళేమన్నారో తెలుసా? అపొస్తలుల కార్యం 4వ అధ్యాయం 13వ వాక్యాన్ని ఒక్కసారి జాగ్రత్తగా చదువుదామా? వారు పేతురు యోహానుల ధైర్యము చూచినప్పుడు వారు విద్యలేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉన్నవారని గుర్తిరిగిరి. సరే, ఇప్పుడు నేను మీకు మాట చెబుతాను. వారు యేసుతో కూడా ఉన్నవారు అనే మాట వచ్చింది కదా. మరి ఒక మనిషి యేసుతో ఎలా ఉండగలడు? యేసుతో మనం ఉండాలని ఆశ కలుగుతుందిగా, మనకు కూడా అట్లాంటి ఆశే ప్రారంభం అవుతుంది. మరి యేసుతో కూడా మనం ఉంటున్నామా? ఈరోజు కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీతో చెబుతాను, జాగ్రత్తగా వినక మనం యేసుతో ఉన్నామా లేదా అనేది కొంచెం జాగ్రత్తగా గమనించాలి. ముందు ఒక మాట చెప్పాను మీకు, ఏమిటది? యేసు అందరినీ కలుపుకొని వారితోనే ఆయన ప్రయాణం చేసేవాడు. మొదటి మాట చెబుతాను. లూకాసు వర్తమానం 8వ అధ్యాయంలో ఈ 22వ వాక్యాన్ని నుంచి చదివితే ఓ చక్కని సన్నివేశం అందులో రాయబడింది. మరి ఒకనాడు ఆయన తన శిష్యులతో కూడా ఒక దోణి ఎక్కి సరస్సు అద్దరికి పోదము అని వారితో చెప్పగా, ఇక్కడ యేసు ప్రభు వారు తన శిష్యులతో చెబుతున్న మాట ఏమిటంటే, మనం అద్దరికి పోదుము రండి అని ఓ చిన్న పడవ ఎక్కడం, వాళ్ళంతా కలిసి ఆ పడవను తోయడం, మొత్తం మీద ప్రయాణమై వెళుతూ ఉన్నారు. ఆ ప్రయాణం సాగుతూ ఉండగానే యేసు ప్రభు వారికి కాస్త నిద్ర వచ్చినట్టుగా తలవాల్చి ఆ తలగడ మీద నిద్రపోయారు. ఎప్పుడైతే ఆయన నిద్రించారో వీళ్ళు పిచ్చిపాటి మాట్లాడుకుంటూనే ఉన్నారు. ఈ లోపు జరిగింది ఏమిటో తెలుసా? భయంకరమైన తుఫాను చెలరేగింది. వాళ్ళు సునాయాసంగా తప్పించుకోగలం అని చెప్పి వాళ్ళు శత ప్రయత్నాలు చేశారు. లూకాసు వర్తమానం 8వ అధ్యాయం 23-24 వాక్యాలు చదివితే వాళ్ళు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమైపోయాక వాళ్ళ నోటితో ఒక మాట చెబుతున్నారు, మేము నీళ్లు చేదాం, చుక్కాని పట్టాం, ఏం చేయాలో అన్ని ప్రయత్నాలు చేసినా మా పరిస్థితి ఏమిటంటే అద్దరికి వెళ్లకుండా అపాయకరమైన పరిస్థితులు చిక్కుపడ్డాం. ఆ వాక్యం చదువుతారు చూడండి. వారు అపాయకరమైన స్థితిలో ఉండగానే మాట ఉంది. వారు అపాయకరమైన స్థితిలో ఉండిరి. అపాయకరమైన పరిస్థితి రాగానే వెంటనే యేసు దగ్గరికి వెళ్ళి, అయ్యా మేము నశించిపోతున్నాం అంటూ నెమ్మదిగా ఆయన లేపి అపాయకరమైన పరిస్థితిని ఆయనకు వివరంగా చెప్పారు. యేసు ప్రభు దిగ్గున లేచి వారిని చూసి, మీ విశ్వాసం ఎక్కడా అంటూ ఓ రకంగా వాళ్ళను దండించినట్లుగా మాట్లాడి,
వెంటనే పొంగుతున్న ఆ పొంగును, ఎగసబడుతున్న అలలను, చెలరేగిన తుఫానును యేసు ప్రభు గద్దించాడు. గద్దించగానే అవన్నీ నిమ్మళమాయను అనే మాట అక్కడ రాయబడింది. ఎప్పుడైతే ఇవి నిమ్మళమయ్యాయో వీళ్ళంతా ఒక్కడి ముఖం ఒకడు చూసుకుంటున్నారు. ఇదేమిటి, మనమంతా ఇది చూస్తూనే ఉన్నామే, ఆయన ఒక మాట పంపితే ఇంత ఘనకార్యం జరిగింది, ఇంతకీని ఎవరు అంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తపరచడం చూస్తూనే ఉన్నాం. ఈరోజు దేవుని మాటలు జాగ్రత్తగా వినడు సహోదరులారా. మొదటి మాట ఏంటంటే మనం కలిసి వెళదాం, మనం అద్దరికి పోదాం అంటూ కలుపుకున్నాడు ఆయన. యేసు ప్రభు మనసులో ఆలోచన ఏమిటంటే మనతోనే ఉండాలి, మనతో కలిసి జీవించాలి, మనతోనే కార్యాలు జరిగించాలి. ఆ తర్వాత అపాయకరమైన పరిస్థితి కలగగానే వాళ్ళు కలవరపడ్డారు. ఆ తర్వాత గద్దించిన వెంటనే పొంగు అణిగిపోయింది, సముద్రం నిమ్మళమైపోయింది. మనం నేర్చుకునే పాఠం ఏమిటంటే మనం అద్దరికి వెళ్ళబోతున్న యాత్రికులం. అంటే పునాదుల పట్టణానికి మనం బయలుదేరి వెళుతున్నాం. ఈ పయనంలో ప్రభువు నేర్పిన పాఠం ఏమిటంటే అవాంతరాలు వస్తాయి, ఆటంకాలు వస్తాయి, అపాయకరమైన పరిస్థితి వస్తుంది, దరిజేరకుండా ఎదురయ్యే సన్నివేశాలు జరుగుతాయి అంటూ నేర్పిన పాఠంలాగా ఉంది కదా. ఆ తర్వాత వెంటనే గద్దించగానే అణిగిపోగానే వీళ్ళు ఆశ్చర్యపడ్డారు. ఇక్కడ వాళ్ళని వెంట పెట్టుకుని ఎందుకు తీసుకువెళ్ళినట్టు? నేను వెళ్ళిపోతాను, మీరు మాత్రం ఈ పరిచయలో మిగులుతారు, బూదిగంతాల వరకు ఈ పరిచర్య తీసుకుని వెళతారు. మీ వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో, అది ఏ కోణంలోనైనా అపాయకరమైన పరిస్థితులు సంభవిస్తూనే ఉంటాయి. ఓ రకంగా అనేకమైన అవరోధాలు ఎదురవుతూనే ఉంటాయి. మీరు ఎవరై ఉండాలో తెలుసా? నేను ఏమై ఉన్నానో మీరు అలాగే ఉండునట్లుగా, నేను ఎలా మాట వినియోగిస్తున్నానో అలాగే మీరు మాట వినియోగించేటట్టుగా నేను ఈ ప్రయాణంలో మిమ్మల్ని తీసుకుని వెళుతున్నాను. ఆ తర్వాత మత్తయి సువార్త 16వ అధ్యాయంలోకి వెళతారు. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో జాగ్రత్తగా 19వ వాక్యాన్ని చదవండి. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. పరలోక రాజ్యం యొక్క తాళపు చేతులు నీకు ఇచ్చేదను. నీవు భూలోకమందు దేనిని బంధించుదువో అది బంధించబడు. ఇక్కడ ఒక మాట మీతో చెప్పాలి. ఇప్పుడు ఆయన వారిని కలుపుకుని తీసుకుని వెళ్ళింది ఎందుకో తెలుసా? మనం యేసుతో ఉన్న వాళ్ళమనే సంగతి వాళ్ళకి తెలియాలి. నిన్ను గురించిన ఒక సాక్ష్యం లోకంలో వినబడాలి అనుకుంటే మీరు నాతోనే ఉండాలి, నేను మీతోనే ఉండాలి. రేపటి రోజున మనల్ని ప్రజలు చూస్తారట, చూసిన వెంటనే వీరు యేసుతో కూడా ఉన్నవారు. అంటే ఆయన మనం కలిసి యాత్ర చేస్తున్నామనే సంగతి నీకు తెలియాలి. ఆయన తన ఆధిపత్యాన్ని, అధికారాన్ని, తాళపు చేతులు నీ చేతికి అప్పగిస్తాడు. తర్వాత నీవు వీటిని బంధిస్తావో బంధించబడతాయి, వీటిని విప్పుతావో విప్పబడతాయి. నీకు అంతటి శక్తి కలిగిన మాటను ప్రభు అనుగ్రహిస్తాడు. మీరు యెషయా గ్రంథం 52వ అధ్యాయం 16లో 2వ భాగంలో చదివితే అక్కడ కూడా చాలా చక్కని మాట ఉంది. నా చేతి నీడలో మిమ్మల్ని దాచేందుకు ఇష్టపడుతున్నాను, మీ నోట నా మాటను ఉంచుతారు. అంటే ఆయన మాట మన నోట్లో పెడతాడట. ఇప్పుడు మనం ప్రయాణమే వెళ్ళేటప్పుడల్లా వీళ్ళు యేసుతో కూడా ఉన్నవారు అని చెప్పాలి అంటే నేను నూతన సృష్టి అండి, బాప్తిసం పొందాను అని అంటూనే ఉన్నాం. ఒకవేళ యేసుతో ఉన్నవాడివే అయితే, నీవు నిజంగా ఆయన మార్గంలో నడుస్తున్నవాడవైతే ఆయన నోట్లో ఉన్న మాటే నీ నోట్లో ఉండాలి. నా తాళపు అధికారమే మీకిస్తాను. ఏ అధికారం కలిగి నేను వ్యవహరించానో, శాసించానో అదే అధికారం మీ చేతికి అప్పగిస్తున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, ఎందుకో ఈ రోజున ప్రత్యేక కోణంలో పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడుతూ ఉండగా, ఈ లోకంలో జీవించేది ఎంతకాలమని కాదు కానీ జీవించిన కాలంలో ప్రజలు మనను చూస్తూ ఉండగా వీరు యేసుతో కూడా ఉన్నవారు అని చెప్పగలిగేట్టుగా, ప్రజలు గుర్తుపట్టగలిగేటట్టుగా ఆయనతో సహవాస సాంగత్యం మనం అనుభవించిన వాళ్ళమై ఉండాలిగా. అందుకే అక్కడ అంటాడు కదా, ఈ తుఫానులో మిమ్మల్ని తీసుకెళ్ళేది. కొన్నిసార్లు మన జీవితంలో తుఫానులు వస్తాయి, కొన్ని సంఘటనలు, అవరోధాలు వస్తాయి, ఆటంకాలు వస్తాయి. ఎన్ని వచ్చినా నువ్వు యేసుతో నడిచిన వాడవి, యేసుతో ప్రయాణం చేసిన వాడవైతే ఆ రోజున శిష్యులకు వచ్చిన అనుభవం నీకు కలుగుతుంది. ఇక మీదట యేసు లేకుండా ఎన్నో తుఫానులు, ఎన్నో ఇబ్బందులు, ఇరుకులు, సముద్రాల్లో వాడలబద్దలైన సంఘటనలు ఉన్నాయి. విపత్తులు ఊరేగాయి, సంఘటనలు సంఖ్యలు వచ్చాయి, విమర్శలు వచ్చాయి, నిందలు వచ్చాయి, నానబెట్టబడ్డారు, తల నరకబడ్డారు, ఎన్నో కార్యాలు జరిగాయి.
వీటన్నిటిలో కూడా యేసుతో కూడా వాళ్ళు ఉన్నారు అనేటట్టుగా ఆ అనుభవం ఎంత ఉన్నత స్థాయికి వారు నడిపిస్తూ వచ్చింది. ఒక్క మాట చెప్పనా, ఈ లోకంలో నూతన సృష్టి అనగా మీకు అర్థమయ్యే మాట చెబుతా. ఇంతకాలం మనకు దోచినట్టు చేశాం, కానీ ఇక మీదట నూతన సృష్టి అంటే అయ్యా నేను చేయటం కాదయ్యా మనం చేద్దాం అంటే యేసుతో నువ్వు కలిసి చేయడం మొదలు పెట్టాలి. ఏ సేవకుడైనా తనంతట తాను సేవ చేసినంతకాలం సేవ ఫలభరితంగా ఉండదు. నీ కుటుంబ వ్యవహారంలో కూడా కొంచెం ఆలోచిస్తే నేను ప్రయాసపడుతున్నా అంటే ఆ ప్రయాసకు చెమటే మిగులుతుంది. కానీ నువ్వు ఉదయాన్నే లేచి ఆయన దగ్గర మోకరించినప్పుడు ఈ దిన పరిచర్యలోను, ఈ దిన కార్యక్రమాలలోను, ఈ దిన ఉద్యోగంలోను, ఈ దిన కార్యక్రమాలన్నింటిలో ప్రభువా మనం కలిసి వెడదామయ్యా అంటూ కానీ నీవు ఆయన ప్రాధేయపడితే ఆయన నిన్ను కలుపుకుని నడవడం మొదలు పెడతాడు. నీ మార్గమంతా సునాయాసంగా ఉంటుంది, నీ మార్గమంతా దీవెనకరంగా ఉంటుంది. చాలాసార్లు ఆయన సమర్థుడని తెలిసి కూడా పక్కన పెడుతుంటాం. ఆయన మనతో వస్తే బాగుండు అనే ఆశ ఉంటుంది, కానీ దానికంటే కొంచెం ముందు మనం అడుగు వేస్తూనే ఉంటాం. ఈరోజు ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే మన అపజయాలకు కారణం, మన జీవితంలో అవాంతరాలకు కారణం, మనం అపాయకరమైన పరిస్థితిని దాటలేకపోవడానికి కారణం ఆయనతో మనం కలిసి నడవకపోవడం. ఆయనేమో మనల్ని కలుపుకోవాలంటుంటాడు, కానీ మనమే కొన్నిసార్లు తొందరపడి ఆయన పక్కన పెడుతూనే ఉంటాం. అందుకని ఈ వచనంలో మీరు నాతో కూడా రండి, నేను నా శక్తి కలిగిన మాటను వివరిస్తాను, ఆధిపత్యం ఎలా వినియోగించాలో ఆ తాళం చేయని మీకు ఇస్తాను. ఇక మీదట భూతలం మీద పరిచర్యలో కానీ, కుటుంబ వ్యవహారంలో కానీ, దేశ పరిస్థితిలో కానీ ఎక్కడికి వెళ్ళినా మీతో నేనున్నానని, నాకు సంస్థానం ఆధిపత్యం మీ దగ్గర ఉందని ప్రజలు గుర్తుపడతారు. అందుకని మీరు ఇక మీదట యేసుతో కూడా ఉన్నవారని గుర్తిరిగేటట్టుగా ఆయనతో కలిసి, మనం కలిసి అడుగులు వేయగలిగితే రాబోయే దినాలు ఒక దీవెనకరంగా ప్రభు చేయబోతున్నాడు. మీకు ఇంకో మాట కూడా చెబుతాను. సమూయేలు 2వ గ్రంథంలో ఒక చిన్న చరిత్ర ఉంది, అది కూడా జ్ఞాపకం చేస్తాం. సమూయేలు 2వ గ్రంథం 5వ అధ్యాయంలోకి వెళతాం. 24వ వాక్యాన్ని జాగ్రత్తగా గమనిద్దాం. అందుకు యెహోవా నీవు వెళ్ళవద్దు. ఇప్పుడు నేను మాట చెబుతాను, తర్వాత చదువుతారండి. ఓసారి అట శత్రువులు దావీదు మీదకి దండయాత్ర చేసి వచ్చారు. దండయాత్ర చేసి వస్తే ఇంకేముంది, వాళ్ళంతా వచ్చి దావీదును పట్టుకుని సర్వనాశనం చేయడానికి సిద్ధమైపోతున్నారు. వెంటనే దావీదు దేవుని దగ్గరకు వెళ్ళాడు. దేవుని దగ్గరకు వెళ్ళాక దేవుని సంధిలో మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. ఆ పై వచనం చదవండి. దావీదు యెహోవా యొద్ద విచారణ చేసెను. దావీదు యెహోవా యొద్ద విచారణ చేసి అందుకు యెహోవా నీవు వెళ్ళవద్దు, చుట్టూ తిరిగిపోయి. నువ్వు వెళ్ళొద్దు అంతే. బాగా ఆలకించండి. యుద్ధం నేర్పరి, గొల్యాతుని మట్టి గరిపించిన వాడు, ఎలుగుబంటులు కానీ సింహాన్ని కానీ చీల్చిన వాడు. ఎంత సమర్థుడంటే వీణ పట్టుకుంటే చాలు దయ్యాలు వదిలి వెళ్ళిపోతున్నాయి. సైన్యానికి ముందు నడవగలిగిన వాడు, చక్కని పాటలు రాయగలిగిన వాడు, ఆరాధికుడిగా నిలబడినవాడు, ఇన్ని గొప్ప కార్యాలు చేయగలిగిన వాడే. ఓసారి సమస్య రానే వచ్చిన వెంటనే దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. కానీ ఆయన ఏమన్నాడు తెలుసా, ఇంతకాలం నువ్వు వెళ్ళావు, వెళ్ళు అంటే వెళ్ళావు, ఇప్పుడు నేను వద్దు అంటున్నాను, నువ్వు ఆగిపో, నువ్వు వెళ్ళొద్దు. ఆ మాట కొంచెం ఆశ్చర్యం అనిపించి ఉంటుంది అతగాడికి. కారణం ఏంటో తెలుసా, ప్రతిసారి విచారణ చేసినప్పుడల్లా వెళ్ళు, తరుము, పట్టుకో, నువ్వు జయం కలుగుతుంది అంటూ మాటలు పలికిన దేవుడు ఎక్కడికి వచ్చేటప్పటికి వెళ్ళొద్దు అంటున్నాడు. ఎందుకని దావీదు జీవితంలో వెళ్ళొద్దనే మాట చెప్పాడు? దావీదుకి ఇంతకాలం వెళ్ళటం అలవాటు పడ్డాడు, పంపడం ఈయనకి సరిపోయింది. ఇక మీదట ఒక క్రొత్త అధ్యాయం అతగాడి జీవితంలో ప్రారంభించాలని కోరుకున్నాడు. ఇప్పుడు 24వ వాక్యం చదువుదాం. అందుకు యెహోవా నీవు వెళ్ళవద్దు, చుట్టూ తిరిగిపోయి కంబళి చెట్టుకు ఎదురుగా వారి మీద పడుము. అయితే విచిత్రం ఏంటి తెలుసా, కంబళి చెట్లు కొనలు చప్పుడు వినగానే ఫిలిష్తీయులను హతము చేయుటకై యెహోవా బయలుదేరుచున్నాడు గనుక. ఈ మాట మీరు మనసులో పెట్టుకోవాలి. వెళ్ళొద్దు అన్నాడు కదా, వెళ్ళొద్దు అన్నాక ఎక్కడికి వచ్చేటప్పటికి ఏమంటున్నాడు తెలుసా, చుట్టూ తిరిగి వెళ్ళు, కంబడి చెట్లు కొనలు కదులుతూ ఉంటాయి, శబ్దం చేస్తూ ఉంటాయి. ఆ శబ్దం వినబడగానే నీకు ఒక ఆలోచన రావాలి.
ఏమిటది? యెహోవా బయలుదేరుతున్నాడు ఫిలిష్తీయుల్ని హతము చేయడానికి అని, గనుక అప్పుడే నీవు త్వరగా బయలుదేరాలి. ఇప్పుడు దేవుని ఆలోచన కూడా తెలుసా? ఇద్దరం కలిసి ఆ పని చేద్దాం. నాతో నిన్ను తీసుకుని వెళతాను, నీతో నేను వస్తాను. ఇప్పుడు నేను బయలుదేరినప్పుడు నువ్వు బయలుదేరు, వేగంగా బయలుదేరు, త్వరగా బయలుదేరు. ఇప్పుడు ఆ యుద్ధములో నేను నాతో కూడా నిన్ను నడిపిస్తాను. ఈ శుభవేళ ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరులారా, మన ఆత్మీయ జీవితంలో 2 విషయాలు గమనించాలి. కొన్నిసార్లు దేవుడు మనం చెప్పగానే వెళ్ళు కార్యం అవుతుందంటూ మన కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తూ ఉంటాడు. ఎల్లకాలం అదే అనుభవంలో ఉంచడు. రెండో అనుభవం ఏంటంటే, నేను వస్తాను, నాతో నువ్వురా, ఇద్దరం కలిసి చేద్దాం. ఆయన మనసులో ఆలోచన ఏమిటంటే, నేను చేస్తాను, నువ్వు కలిసి, మనం కలిసి చేసే కార్యక్రమం. ఇక్కడ కొంచెం మనం ఆగి యోచిస్తే, దేవుని సన్నిధిలో బ్రతుకుతున్న దేవుడు మనం కలిసి కార్యక్రమం చేయగలుగుతున్నామా? ఆయన అంటాడు, నేను బయలుదేరతా, నువ్వు కూడా బయలుదేరు. ఈ రోజున మీ కుటుంబ వ్యవస్థ కొరకు సలహా చెప్పగలను. మీరు ఎప్పుడైతే దేవుని దగ్గర మోకరించి, అయ్యా పిల్లల జీవితాన్ని కట్టు, అయ్యా ఇదిగో ఈ పరిస్థితి నువ్వు చెయ్యి అంటూ ఆయనతో కలవడానికి ఇష్టపడి నువ్వు అడుగులు వేయగలిగితే ఆయన ఎంత సంబరపడతాడో తెలుసా? నాతో కూడా నీవు, నీతో కూడా నేను కలిసి పని చేద్దాం. దేవుని పరిచర్య ఎప్పుడు ఫలభరితంగా ఉంటుంది అంటే, ఇప్పుడు ప్రభువునకు కావలసింది డబ్బున్నవాళ్ళు కాదు, ప్రభువునకు కావలసింది ప్రసంగాలు చేసేవాళ్ళు కాదు, ప్రభువునకు కావలసింది దేవాలయం కట్టడానికి సామాగ్రిని పోగు చేసేవాళ్ళు కాదు, కలిసి కట్టగలిగిన వాళ్ళు కావాలి, ఆయనతో కలిసి ఐక్యపడేవాళ్ళు కావాలి. ఏ సేవకుడైతే ఆ పరిచర్యలో అడుగు పెడతాడో అతని పరిచర్య దీవెనకరంగా ఉంటుంది. ఏ కుటుంబ యజమాని అయితే ఆయనతో కలిసి అడుగులు వేయడం మొదలు పెడతాడో, ఆయన వేస్తున్నాడు, ఆయనతో పాటు నువ్వు అడుగు వేయగలిగితే, నేను బయలుదేరాను, నాతో బయలుదేరు. ఎప్పుడైతే నువ్వు ఆయనతో బయలుదేరడం మొదలు పెడతావో నీకు 2 కార్యాలు స్పష్టంగా అర్థమవుతాయి. ఏమిటంటే, మొదటి కార్యం, ఎలా చేయాలి నీకు తెలియదు గనక ఆయన పోలి నువ్వు నడవాలి. రెండవది, ఆయన ఏం చేస్తాడో తెలుసా? ఆయన ఎట్లాడి పోరాటం చేస్తున్నాడో అది నీకు నేర్పుతాడు. కీర్తనకారుడు రాసిన 144వ కీర్తన మొదటి వాక్యాన్ని జాగ్రత్తగా గమనించండి. ఆయన నా చేతులకు యుద్ధమును, నా వేళ్లకు పోరాటమును, నా చేతులకు యుద్ధమును, నా వేళ్లకు పోరాటమును నేర్పేవాడు ఆయనే. అంటే ఇప్పుడు ఆయన నిన్ను కూడా ఎందుకు కలిపికెడుతున్నాడు? సాతానుని జయించాలి అనుకున్నా, చీకటి శక్తుల మీద నీకు జయం కలగాలి అనుకున్నా, మొండి సమస్యల్లో నీకు ఒక విజయం కలగాలనుకున్నా, పారుతున్న యోర్ధానైనా, మీదపడుతున్న సముద్రమైనా, బంధించిన సంఖ్యలైనా, ఏ రకమైన ఇంటి సమస్యలు ఎంత దారుణంగా ఉన్నా, వీటన్నిటిలో నీకు జయం కలగాలి అనుకుంటే, నాతో కూడా దావీదు నీవు నడు, నీకు నేను పోరాటం నేర్పుతాను, యుద్ధం నేర్పుతాను. ఎంత గొప్ప ఆలోచన అండి, ఎంత గొప్ప ఉద్దేశం కలిగిన వాడు. ఈ రోజున హోవాది క్రియల మీద మీకు జయం కలిగేటట్టుగా మీరు అక్కడ వెళితే అవ్వదు. అందుకే ఆయన, మనం, కలిసి అనే పదం ఎంత ముచ్చటగా ఉందండి. మనము ప్రతిరోజు ఈ మాట ఉండాలి. అందుకని నీవు దేవుని సంధికి వెళ్ళినా, వ్యాపారానికి వెళ్ళినా, వ్యవసాయానికి వెళ్ళినా, ఇల్లు గడుతున్నా, ఏ కార్యక్రమం చేస్తున్నా నువ్వు మరవకుండా ఉండాల్సింది ఏమిటంటే, ఆయన నాతో ఉన్నాడు, నేను ఆయనతో కలిసి వెళుతున్నాం, ఇది కలిసి చేసే పని. ఎప్పుడైతే నువ్వు ఆ విధంగా సిద్ధపడి ఆయనకు అప్పగించుకొని ఆయనతో నడవడం మొదలు పెడతావో, ఆయన దగ్గర ఆలోచన ఉంటుంది, ఆయన దగ్గర ఐశ్వర్యం ఉంటుంది, ఆయన దగ్గర కృప ఉంటుంది, ఆయన దగ్గర తెలివి జ్ఞానం ఉంటుంది, ఆయన నీకు నేర్పగలిగిన వాడు. అందుకే నేను నీ వేళ్లకు, నీ చేతులకు పోరాటాలను యుద్ధం నేను నేర్పుతాను అంటున్నాడు. మరి ఈ విషయంలో మనం ఎంత గొప్ప యోధులుగా మారాలని ఆయన ఆలోచన ఉంది. సాతాను కానీ వాని క్రియలు లయపరచడానికి నిన్ను ఎంత సమర్థులుగా తయారు చేయాలని వెంటేసుకు తిరుగుతున్నాడు ఆయన. ఈ రోజున మనం అనే పదం దేవుడే ఇష్టపూర్వకంగా చెబుతున్న తర్వాత నీవు ఆయన్ని కలుపుకొని ఆయనతో కలిసి అప్పగించుకుని అడుగులు వేయగలిగితే ఎంత దీవెనకరంగా ఉంటుంది. కొంతమంది అపజయ పాలవడానికి కారణం వాళ్ళు యేసుతో కలవకపోవడం, యేసును పక్కన పెట్టడమే నష్టానికి కారణం. ఈ విషయాన్ని మనం గమనించి దావీదు చరిత్రను జ్ఞాపకం చేసుకున్న, తుఫానులో చిక్కుబడి అపాయకరమైన పరిస్థితుల్లో ఉన్న శిష్య బృందానికి వెంట వేసుకుని తిరిగి నేర్పిన సత్యాలు మన జీవితానికి ఎంత అవసరం. ఆ మార్గంలో నీ వెళ్ళగలిగిన,
ఆ మార్గంలో నేను వెళ్ళగలిగిన మన జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఇరుకులో ఉన్న యేసు నీలో కనబడతాడు. 10 మందిలో ఉన్న యేసు నీతో ఉన్నట్టుగా ప్రజలు గుర్తించగలుగుతారు. ఆ కృప మెండుగా మీకు కలుగునగాక. మీకు ఇంకో మాట కూడా జ్ఞాపకం చేస్తాం. యోహాను సువార్త 11వ అధ్యాయంలోకి వద్దాం. అక్కడ ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబం అంటే ప్రభువుకు చాలా ఇష్టం. అప్పుడప్పుడు ఆ ఇంటికి వెళుతూనే ఉండేవాడు. అనుకోకుండా ఆ ఇంట్లో ఒక మరణం సంభవించింది. చనిపోయిన వ్యక్తి ఎవరయ్యా అంటే లాజరు. చనిపోయే ముందు జబ్బుగా ఉన్నాడని యేసు ప్రభువుకి అతగాడి అక్కజెల్లెలు కౌరు పెట్టారు. కౌరు పెడితే ఇంకేముంది, యేసు ప్రభు వచ్చేస్తాడు, మనం అంటే ఆయనకు మహా ఇష్టం అనుకుంటూనే వీళ్ళంతా అనుకున్నారు. అట్లాగే అందరూ ఎదురు చూశారు. కానీ చనిపోయినా కూడా రాలాయన. రాకపోయేటప్పటికి బాధ అనిపించింది. సమాధి కార్యక్రమం అయిపోయింది. అంతా అయిపోయినాక 2 రోజులు గడిచిపోయాక 3వ దినాన ఆయన చక్కని మాట శిష్యులతో చెబుతున్నాడు. 11వ అధ్యాయంలోని 15వ వాక్యాన్ని చదువుదాం. 14 కూడా మొదలు పెట్టండి. కావున యేసు లాజరు చనిపోయెను, మీరు నమ్మునట్లు నేను అక్కడ ఉండలేదని మీ నిమిత్తము సంతోషించుచున్నాను. అయినను అతని యొద్దకు మనము వెళ్ళుదము రండి. ఇక్కడ బాగా ఆలకించండి. మనము వెళ్ళుదము రండి. ఎప్పుడైతే యేసు ప్రభు వారు మనం వెళదాం అని అన్నారు, వెంటనే తర్వాత వచనంలో తోమ చక్కని మాట మాట్లాడాడు. ఏమన్నాడు చూడండి. అందుకు దిదుమ అనబడిన తోమ ఆయనతో కూడా చనిపోవుటకు మనమును వెళ్ళుదమని, ఆయనేమో అక్కడికి వెళదాం రండి అన్నాడు. వెంటనే ఇతనేమంటాడు తెలుసా, పదండి వెళదాం చావటానికి, మనం వెళదాం పదండి చావడానికి, ఆయనతో కూడా చనిపోదాం పదండి అంటే యేసు ప్రభుతో ఉన్నవాళ్లే. కానీ కొన్నిసార్లు దేవుడు మనల్ని ఎందుకు కలుపుకుని వెళుతున్నాడు, ఎందుకు మనతో నడవడానికి ఇష్టపడుతున్నాడు, మనల్ని ఆయనతో ఎందుకు నడిపిస్తున్నాడు అనే జిజ్ఞాస లేనప్పుడు పరిహాసాలు మొదలవుతాయి. ఇక్కడ అంటాడు పరిహాసంగా, పద ఇక అయిపోయిందిగా మనం కూడా చద్దాం పద. మీకు ఇంకో మాట కూడా చెప్పనా. 8వ వాక్యంలోకి వద్దాం. యోహాను సువార్త అదే అధ్యాయం 8వ వాక్యాన్ని చదువుదాం. ఆయన శిష్యులు బోధకుడా ఇప్పుడే యూదులు నిన్ను రాళ్లతో కొట్ట చూచుచుండిరి. ఆయన ఏమంటున్నాడు, మనం వెళదాం అంటున్నాడు. కానీ వీళ్ళేమంటున్నారు, రాళ్లతో కొడతారని తెలుసు కదా, ఇప్పటికే రాళ్ళతో కొట్టడానికి సిద్ధపడ్డారు కదా, ఈ సంగతి తెలిసింది కదా, వెళతావా మళ్ళా అంటే యేసుతో కూడా ఉన్నవాళ్ళు యేసుని ఎంతవరకు అర్థం చేసుకోగలిగారు, యేసుతో ఉన్నవాళ్ళు యేసుతో ఎంతవరకు ప్రయాణం చేయగలుగుతున్నారు. ఇప్పుడు ఆయన ఆశ ఏమిటో తెలుసా, వీడు బలహీనుడైనా బుద్ధిహీనుడైనా చేతగాని వాళ్ళైనా మరొక బలహీనమైన పరిస్థితిలో ఉన్న నా ఆశ ఒక్కటే, అదేమిటో తెలుసా, వీళ్ళు నాకు ఉపయోగపడే సాధనాలుగా నేను మార్చాలి. పరలోక సువార్త భారం వీళ్ళ గుండెల మీద పెట్టాలి. వీరు ఆ కాడిని మొయ్యగలగాలి. నేను వారితో నడుస్తాను, వారికి విషయాలు నేర్పాలి. ఇక్కడికి వచ్చాడు, మనం అక్కడికి వెళదాం అన్నాడు. ఇంతకీ అక్కడికి ఎందుకు వెళ్ళాలట, ఇప్పుడు జాగ్రత్తగా 14వ వాక్యాన్ని చదువుదాం. కావున యేసు లాజరు చనిపోయెను, మీరు నమ్మునట్లు నేను అక్కడ ఉండలేదని నేను సంతోషిస్తున్నాను. మీరు నమ్మునట్లు అంటే ఎవరు, నాతో ఉన్న మీరున్నారే, నాతో రొట్లు పంచుతుంటారు కదా, పడవలు ఎక్కుతుంటారు కదా, నాతోనే తిరుగుతుంటారు కదా, కీర్తనలు పాడుతూనే ఉంటారు, కొండెక్కుతూనే ఉంటారు కదా. అయితే మీరు నమ్మునట్లు నేను అక్కడ ఉండాల. ఆ మాట చక్కగా రాశారండి. మీరు నమ్మునట్లు నేను అక్కడ ఉండలేదు అంటే అక్కడ ఎందుకు ఉండలేదయ్యా అంటే వీళ్ళకు ఒక నమ్మకం కలిగించాలని చావు వచ్చినా వెళ్లకుండా ఆగిపోయాడు. మరో విచిత్రం ఏడు తెలుసా, మీ నిమిత్తము సంతోషించుతున్నాను. వెళ్ళకపోగా మీకు విశ్వాసం కలగాలని, మీకు ఒక నిరీక్షణ కలగాలని నేను ఆగాను అని చెప్పి అంటున్నా మాట ఏమిటో తెలుసా, మీ నిమిత్తం నేను సంతోషిస్తున్నాను, ఇప్పుడు మనం అక్కడికి వెళదాం. ఎందుకు ఈ మాట ఎంత తేటగా అన్నాడంటే వీళ్ళు యేసుతో ఉన్నవాళ్లే కానీ విశ్వాసం లేనివాళ్ళు, నమ్మిక లేనివాళ్ళు, నిరీక్షణ లేనివారు. ఈ రోజున యేసుతో ఉండడం అంటే బైబిల్ బట్టి తిరగడం కాదు కానీ, యేసుతో ఉండడం, యేసు మనతో ఉన్నాడని చెప్పుకోవడం కాదు కానీ, ఈ కార్యాలన్నీ నీ జీవితంలో జరిగి తీరాలి. ప్రార్థనలో ఆయనతో నీ ఉన్నవాడవై ఉండాలి.
శ్రమలలో నిలిచిన వాడవై ఉండాలి. ఆయన మాటే నీ నోట కలిగి పలకగలిగిన వాడవై ఉండాలి. ఆయన లాంటి అధికార తాళము కలిగిన వాడవై ఉండాలి. ఆయనతో కలిసి పోరాటం నేర్చుకున్న వాడవై ఉండాలి. యుద్ధం నేర్పరితనం ఆయన దగ్గర నేర్చుకుని ఆయనతో కలిసి అడుగులు వేసేవాడవై ఉండాలి. మనము అనే పదాన్ని మీరు మనసులో పెట్టుకోనండి. ఇప్పటి వరకు నేను అనే ఒంటరితనంలో సాగి ఉండొచ్చు. ఇక నూతన సృష్టిగా మారని జీవితంలో మనం అనే పదంతో అడుగులు వేస్తాం. మనము అంటే ఆయన నాతోనే ఉన్నాడు, నేను ఆయనతోనే ఉన్నాను, ఆయన నాలో జీవిస్తున్నాడు, నేను ఆయన కొరకే బ్రతుకుతున్నాను అనే మనం అనే పదంతో నీవు అడుగులు వేయగలిగితే ఎక్కడికి వెళ్ళినా నీకు జయమే కలుగునగాక. మరి ఈ మాటలు విన్నాకైనా ఒక్క క్షణం ఆగి ఆలకించి అలాంటి సాక్ష్యం పొందగలిగేట్టుగా మన పైన సాగగలిగితే మన యాత్ర జైత్రయాత్ర. అన్నిటికంటే దేవుడు మనలో ఉండి నడవడానికి ఇష్టపడుతున్న ఈ పరిచర్యలో ఇక మనము అనే పదాన్ని కాపాడుకుంటూ పవిత్రతను నిలబెట్టుకుంటూ కృపగలిగిన వ్యక్తులుగా ఆఖరి వరకు సాగాలని హెచ్చరిక చేస్తూ ఈ మాటలు ముగిస్తున్న తర్వాత అయినా ఒక్క క్షణం ఆయన వైపు తిరిగి ఇక మీదట ఆయనతోనే నేను, నాతోనే ఆయన కలిసేట్టుగా ఓ పవిత్రమైన జీవితాన్ని జీవిస్తానయ్యా అని తీర్మానానికి రాగలిగితే తలల వంచండి, చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడను ప్రేమామయుడ నా ప్రభు, వందనాలయ. అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు. మరొకసారి నీ మాటలు వినడానికి అవకాశం కలిగించావయ్యా. ఈరోజు నీ మాటలు వింటుండగా ప్రతి క్షణం నేను నీతో వస్తాను, నీతోనే ఉంటాను, మనమే కలిసి వెళదాం, మనమే అనే పదం ఎంత ప్రేమ కలిగిన పదం. ఈ లోకంలో మమ్మల్ని కలుపుకునేవాడు లేరయ్యా, కానీ నీ ఒక్కడవే. మేము ఎంత బుద్ధిహీనమైనా బలహీనమైనా కలుపుకొనడానికి ఇష్టపడుతున్నావు, కలిసి మాలో జీవించడానికి ఇష్టపడుతున్నావు, కలిసి మాతోనే పయనింపజేస్తూ ఈ పయనం మహిమకరంగా మార్చబోతున్నందుకు వందనాలు. ఇప్పటికీ అపజయం పాలైన కుటుంబాల్లో జయం మొదలవ్వాలయ్యా. ఇంతవరకు ఒంటరి పైన ఉన్నవారు నిన్ను కలుపుకొని నీతోనే కలిసి నడవడానికి, నీ వెనక నడవడానికి ఒక బలమైన కార్యం జరిగించండి. అటు ఘనకార్యం మీరు చేయబోతున్నందుకు వందనాలు. అపవాది చూసినా, జనం చూసినా, మా బంధువులు చూసినా తప్పక వీరు యేసుతో కూడా ఉన్నవారు, వీరితో యేసు ఉన్నాడు అనే మాట గుర్తింపగలిగేటట్టుగా మేము ప్రవర్తించగలిగినట్లుగా తీర్మానం చేసుకున్న ప్రతి వారి పట్ల కార్యం చేసి పేరు పేరున వారిని దీవించి ఆశీర్వదించి ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకనాలని మా ప్రార్థన కోరుకునే వారందరికీ క్షేమం కలుగునట్లు కార్యం చేయండి. దీవించండి. యేసు పేరట వేడుచున్నాము తండ్రి, ఆమేన్. సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన ప్రతి నెల 15వ తేదీ రాత్రి 9 గంటల నుండి హోసన్నా మందిర్ హనుమాన్ జంక్షన్ నందు జరుగును. ఆదివారం మా ఆరాధనా సమయం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు హనుమాన్ జంక్షన్ హోసన్నా మందిరం నందు జరుగును. పరిశుద్ధాత్మ స్వస్థత కూడిక ప్రతి శనివారం రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు హోసన్నా మందిరం హనుమాన్ జంక్షన్ నందు జరుగును. మీ ప్రార్థనావసతుల కొరకు మమ్ములను సంప్రదించవలసిన మా చిరునామా పాస్టర్ దేవదాస్ గారు, హోసన్నా మందిర్, న్యూస్వీడ్ రోడ్డు, హనుమాన్ జంక్షన్, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నెంబర్లు 08656242751 మరి ఒక నెంబర్ 9440772772.